గ్రామం వచ్చి భీముడు పాకలండి. చూడండి ఇటువైపే ఇల్లు అన్నీ ఉన్నాయి భీముడు పాకలో. ఇక్కడ గట్టిగా చూస్తే ఒక 50-60 ఇల్లు ఉండవు ఏవి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులే, జెండాలు కూడా చూడండి. కానీ ఆ మూల టేపు కట్టారు. ఎవరమ్మది భీముడు పాకలమ్మా. సరే సరే ఒకసారి అది అలా జూమ్ చేయమ్మా. చుట్టూ అలాగే కొండలు కూడా తీయమ్మా. చుట్టూ కొండలు అలా తీయమ్మా. చూడమ్మా. ఇది వంతెన కట్టి దాదాపు నెల కూడా అవదండి. డీప్ ఏజెన్సీ గ్రామంలోనే, అడ్డదేగల గ్రామంలోనే. అక్కడ కూడా చూడండి అది జూమ్. కొత్త వంతుల మీద మత ప్రచారం ఇంత డీప్ ఏరియాలో కూడా వచ్చి మత ప్రచారం చేస్తున్నారంటే చూడు. చివరికల్లా తీయమ్మా. ఎన్ని టీచర్స్ చివరికల్లా సరేండి. ఎంత దారుణమా అంటే మత ప్రచారం అనేది ఎంత విస్తృతంగా గిరిజన ప్రాంతాల్లో ఏజెన్సీ గిరిజనులు ఏ విధంగా మత మార్పిడి చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. ఈ మత మార్పిడి మాఫియా ఒకసారి గుర్తించండి. చూసారండి కొత్త వంతుల దగ్గర కూడా ఈ ఫ్లెక్సీలు ఎలాంటి ఇచ్చారు. ఎర్రరెడ్డిపాలెం వైరావరం మండలం ఉండేది. అది చాలా డీప్ అక్కడ దానికి ఇక్కడ ఒత్తిడి నిండి అంటించారు. అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి చట్టాలు వర్తించో, వీళ్ళకి ప్రభుత్వాలు అంటే నిర్లక్ష్యం, అధికారులు తిడతారు, రాజకీయ నాయకులు తిడతారు. ఇటు చంద్రబాబు నాయుడు గారిని, ఇటు పవన్ కళ్యాణ్ గారిని నరికేస్తారని ఒకడు వీళ్ళు చర్చిల్లో బోధిస్తున్నారు. అంటే ఆ చర్చిల్ని ఒక ఉగ్రవాదులు ట్రైనింగ్ ఇచ్చి క్యాంపుల్లో తయారు చేశారు. ఈ పాస్టర్లో సనాతన హైందవ ధర్మం గురించి ఎవరైనా మాట్లాడితే చంపేస్తానంటున్నారు. అంత దారుణంగా అంత ఉన్మాదంగా తయారయ్యి అలాగే మత ప్రచారం చేస్తున్నారు. గవర్నమెంట్కి కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇవన్నీ వీళ్ళకి ఏం అవసరం లేదు. ఎంత ఉన్మాదంగా ఎలా ప్రవర్తిస్తున్నారండి. చర్చది ఇక్కడ చుట్టూ కొండ ఉంటుంది. కాదు ఏమో చుట్టూ కొండలండి, చుట్టూ కొండలు. ఎవరో లేని ప్రదేశంలో కొండల దగ్గర ఆ కొండలను తవ్వేసి కొండలకు సంబంధించింది. అది గవర్నమెంట్కి సంబంధించింది. ఆ గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో చర్చ ఎలా కట్టారు చూసారా. అది మరి అది గవర్నమెంట్ సంబంధించిందా లేకపోతే మరి ప్రైవేట్దా మరి తేలవలసిన అవసరం ఉంది. జూమ్ అది ఏ గ్రామం వచ్చి ఊరిది. ఇది అడ్డదేగల భీముడపాలెం గ్రామం అండి. ఇది చూడండి ఇక్కడ ఎవ్వరు లేరు కానీ ఆ కొండల వారిని కొండలు కూడా తవ్వారు. అక్కడ కట్టారు చర్చి. అంటే అక్కడ ఆల్రెడీ కొండ ఉండేది గతంలో. మరి వీళ్ళు మరి మత స్వేచ్ఛ అంటున్నారు. అంటే వీళ్ళకి ఇంకా గవర్నమెంట్ రూల్స్ అండి కానీ ఇంకా రెగ్యులేషన్స్ వీళ్ళకి ఏం అవసరం లేదా చట్టాలు. ఇంకెంతసేపు మా మత స్వేచ్ఛ ఆర్టికల్ 25 ఇదే చెప్తున్నారు తప్ప మరి దానికి రెస్ట్రిక్షన్స్ ఎలా ఫాలో అవ్వాలి. ఇలాగ బహిరంగంగా ఎక్కడ పడితే అక్కడ మరి చర్చలు కట్టించి ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు అంటించచ్చా. ఇదేనా మత స్వేచ్ఛ అంటేనే? దీన్ని మత స్వేచ్ఛ అంటారా? దీన్ని ఉన్మాదం అంటారు. మరి ఈ గిరిజన ప్రాంతాల్లో ఏజెన్సీని అంతా ఏం చేద్దాం అనుకున్నారు? దీని అంటే మరో మణిపూర్ చేద్దామనా? నాకు అర్థం అవ్వట్లేదు. ఒకసారి అందరూ కూడా ఆలోచించండి మిత్రులారా, అందరూ కూడా సోదరులారా. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంకా జీడిపాకంలో అయిపోయింది. చాలా దున్మాదంగా తయారైపోయింది ఈ చిల్లర మతం అనేది. ఎంత చిల్లర మతం కాకపోతే కొండల దగ్గర కడతారు, లేకపోతే రోడ్ల మీద అలాగా అంటిస్తారు, కొత్త బ్రిడ్జ్ల మీద. ఒకసారి అందరూ కూడా ఇప్పుడు కూడా ఆలోచన చేయకపోతే భవిష్యత్తు కాలంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వాల్సి ఉంటుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు నాశనం చేస్తున్నారు ఈ చిల్లర మతం వల్ల. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.